బుగ స్పియర్ రహస్యం. ఒక చిన్న పల్లెటూరులో సంధ్య అనే ఉత్సాహవంతురాలైన అమ్మాయి ఉండేది. ఆమెకు అడవిలో ఆడుకోవడం చాలా ఇష్టం. ఒకరోజు ఆమె అడవిలో లోపలికి వెళ్ళినప్పుడు ఒక వింతైన మెరిసే గోళాన్ని చూసింది. అది బుగ స్పియర్. సంధ్య ఆ స్పియర్ను తాకగానే అది వెచ్చగా అనిపించింది. దానినుండి ఒక మృదువైన కాంతి వెలువడింది. ఆ స్పియర్ సంధ్యకు కొన్ని అందమైన దృశ్యాలను చూపింది. పక్షులు ఎగురుతున్నట్లు, పువ్వులు వికసిస్తున్నట్లు. సంధ్యకు ఆ బుగ స్పియర్ చాలా ప్రత్యేకమైనదని అర్థమైంది. అది ప్రకృతితో మాట్లాడగలదని ఆమెకు అనిపించింది. కొన్ని రోజులకు గ్రామంలో ఒక సమస్య వచ్చింది. బావిలో నీరు తగ్గిపోయింది. మొక్కలు వాడిపోవడం మొదలుపెట్టాయి. సంధ్య బుగ స్పియర్ను తీసుకుని బావి దగ్గరకు వెళ్ళింది. ఆమె స్పియర్ను బావిలోకి చూపించి నిశ్శబ్దంగా ప్రార్థించింది. అద్భుతంగా బావిలో నీరు మళ్లీ నిండటం మొదలుపెట్టింది. మొక్కలు కూడా మళ్లీ పచ్చగా మారాయి. గ్రామస్థులు సంధ్యను, బుగ స్పియర్ను చూసి ఆశ్చర్యపోయారు. వారు ఆమెకు కృతజ్ఞతలు తెలిపారు. సంధ్యకు అర్థమైంది, బుగ స్పియర్ కేవలం ఒక వస్తువు కాదు. అది ప్రకృతితో మన అనుబంధానికి దయకు చిహ్నం.